యూకే దేశంలో ఒక గొర్రె 5 సంవత్సరాలు తప్పిపోయింది. 5 సంవత్సరాలు తప్పిపోయిన గొర్రెని 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు కనుగొన్నారు. ఆ గొర్రె ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఆ వీడియో చూస్తున్న నా మనసుకి వచనం గుర్తొచ్చి, అప్పుడు మళ్ళా రైల్వే స్టేషన్ గుర్తొచ్చి చాలా చాలా బాధ అనిపించింది. ఆ యొక్క గొర్రె పేరు బ్యారక్, BAARAC, బ్యారక్ ఆ గొర్రె పేరు. ఆ గొర్రె చిన్న గొర్రె 5 సంవత్సరాల్లో దగ్గరగా 30 కేజీలు ఊల్ ఆ గొర్రె మీద గ్రో అయిపోయింది. 30 కేజీలు అంటే మనం మామూలుగా ఒక 10 కేజీల బ్యాగే లేదా 5 కేజీల బ్యాగే మొదటి నిమిషం బాగానే ఉంటుంది, రెండో నిమిషం బాగానే ఉంటుంది, ఒక గంట బాగానే ఉంటుంది. కానీ అదే 5 కేజీలు కింద పెట్టకుండా ఒక రోజంతా ముయ్యాలంటే కష్టమే. రెండో రోజు మొయ్యాలంటే ఇంకా కష్టమే. అదే బ్యాగ్ కింద పెట్టకుండా 5 కేజీలు ఎక్కువ కాదు, 5 కేజీలు కింద పెట్టకుండా ఒక 10 రోజులు మొయ్యాలంటే కష్టమే. ఎంత మనం ఇంత పెద్దగా ఇంత పుష్టిగా బలంగా ఉన్న యవనస్తులకే కష్టం. అలాంటిది ఆ చిన్ని గొర్రె 30 కేజీలు. ఎన్ని సంవత్సరాలు అండి? 5 సంవత్సరాలు. అంటే ఒకేసారి 30 కేజీలు వచ్చేసి 5 సంవత్సరాలు మోసి ఉంటుంది. కానీ నేను నెమ్మదిగా కనీసం 10 కేజీలు, కొన్ని సంవత్సరాలు ఇంత చిన్న గొర్రె ఇంత భారం మోస్తూ నడిచింది. ఆ గొర్రె యొక్క గోర్లు ఇంత ఉన్నాయి. ఎందుకంటే కాపులు లేరు. ఎవరు కూడా గొర్రెని ప్రేమించి ఆ గొర్రె యొక్క బాగోగులు చూసి ఆ గొర్రెకి ఒక మంచి ఆహారం పెట్టి పుష్టిగా చూసుకుని కాపుని ఎవరు లేదు. అడవిలో తప్పిపోయి తిరిగేది. సో ఈ బరువుని ఒక్కటే మోయట్లేదు, కానీ ఈ బరువుతో పాటు ఇంత గోర్లు నడిచేది 4 కాళ్ళతో. అంతంత గోర్లు ఉంటే గోర్లు ఎగిసిపోదండి అడిగేసిన ప్రతిసారి. ప్రతి అడుగుకి నొప్పి, బాధ, ఈ భారం. దానికి తోడు కాపరి లేడు కాబట్టి దాన్ని చక్కగా స్నానం చేయించి చక్కగా అన్ని తోమి క్లీన్గా ఏం ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకునే వాళ్ళు లేదు. కాబట్టి ఆ గొర్రెకి ముక్కులోని వెనకాల అన్ని చోట్ల రకరకాలైన ఇన్ఫెక్షన్స్. ఇటువంటి పరిస్థితుల్లో కాపరి లేని గొర్రె 5 సంవత్సరాలు అలా తిరుగుతూ ఉండాలి. ఎన్నాటికంటే నా దృష్టిలో చాలా కష్టమైంది ఏంటో తెలుసా అండి? 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది అన్నమాట. 36వ వచనం, కాపరి లేని గొర్రెల వల్లే విసిగి. అంతకాలం ఒక కాపరి లేకపోతే ఆ గొర్రె యొక్క మనసుకి ఎప్పుడు కూడా నన్ను చూసుకునే ఒక కాపరి ఉండడు అనే ఒక హోప్లెస్నెస్, ఒక నిరాశ, ఒక నిస్పృహ, ఆ పరిస్థితిలోనే గొర్రె వెళ్తూ ఉండదు. ఆ వచనం చూసినప్పుడు, ఆ వీడియో చూసినప్పుడు దేవుడు నా మనసుకు తెచ్చింది ఏంటంటే, బాబు నువ్వు ఆ రోజు రైల్వే స్టేషన్ అంతమంది జనాలు చూసాక డబ్బున్నోడు పైకి ఏమీ అవసరం లేనట్టు ఉన్నాడు. కానీ ఏది ఆ ఇంట్లో మనశ్శాంతి లేదు, తనకు మనశ్శాంతి లేదు. తను కూడా తప్పిపోయిన గొర్రె వేళ రక్షణ లేకపోతే అంటే చూసుకునే ఆదరణ లేదు. మనకిలాగా పరిశుద్ధాత్మ వల్ల వచ్చే ఆదరణ లేదు. మనకిలాగా సంఘం లేదు, సంఘంలో సహవాసం లేదు, పాస్టర్ గారు లేరు. ఏదైనా బాధ వస్తే మనల్ని ఆదరించే పాస్టర్ లేరు, సహవాస స్నేహితులు ఉండరు, పరిశుద్ధాత్మ దేవుడు ఉండదు, దేవుని మాత్రమే ఉండదు. కాబట్టి వాళ్ళు ఎంత బయటికి అవసరం లేనట్టు ఉన్నవారైనా వారు చాలా అవసరతలో విసిగిపోయిన గొర్రె వల్ల ఉన్నారు. మరి అలానే ఆరోగ్యం ఏమీ బాగోకుండా, డబ్బులేమీ లేకుండా అడుగుతున్న ఆయనకి ముఖ్యమైన అవసరం, ఆయనకి మనకు కనపడుతున్న అవసరాలు ఏంటి? తిండి, ఆరోగ్యం. వాటికన్నా మరి ముఖ్యమైన అవసరం ఏంటంటే అండి, ఆయన కూడా విసిగి తప్పిపోయిన గొర్రె వల్ల తిరుగుతూ తప్పిపోయిన గొర్రె వల్ల విసిగి ఈ భూమి మీద ఆయన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ యొక్క